నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నగర శివారు ప్రాంతాల్లో ఇంధన కష్టాలు తీవ్రమయ్యాయి. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ తదితర ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు భారీగా బారులు తీరాయి. పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు బంకుల వద్దకు పోటెత్తడంతో ఎటు చూసినా కిలోమీటర్ల మేర క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. ఒక్కసారిగా వాహనాలు రావడం, ఇంధనం కోసం పోటీ పడటంతో బంకుల వద్ద గందరగోళ వాతావరణం నెలకొంది. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, భారీ రవాణా వాహనాలు సైతం గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న పెట్రోల్ బంకుల వద్ద వాహనాల రద్దీ కారణంగా స్థానికంగా ట్రాఫిక్ సైతం అంతరాయం కలుగుతోంది. ఇంధనం దొరుకుతుందో లేదోనన్న ఆందోళన వాహనదారుల్లో తీవ్రంగా వ్యక్తమవుతోంది. పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతూ పలువురు వాహనదారులు ఏకంగా 20 లీటర్ల వాటర్ క్యాన్లు, ప్లాస్టిక్ డబ్బాలను వెంట తెచ్చుకుని డీజిల్, పెట్రోల్ను నింపుకుని వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. అత్యవసర ప్రయాణాలు చేసేవారు, వ్యవసాయ, రవాణా రంగాల వారు ముందు జాగ్రత్తగా ఇలా క్యాన్లలో ఇంధనాన్ని నిల్వ చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఇంధన సరఫరాపై ప్రజల్లో ఉన్న ఆందోళనను తొలగించాలని, పరిస్థితిని చక్కదిద్దాలని స్థానికులు కోరుతున్నారు. కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారి మఠంలో శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన, గురు పూజ ఉత్సవాలలో భాగంగా ఆదివారం బ్రహ్మ రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. బ్రహ్మంగారి నూతన పీఠాధిపతి శ్రీ వీర ధర్మజ వెంకటాద్రి స్వామివారు హారతినిచ్చి ఈ రథోత్సవాన్ని ప్రారంభించారు. జై వీరబ్రహ్మం, జై గోవిందమాంబ, జై అంటూ భక్తులు నినాదిస్తూ బ్రహ్మరథాన్ని బ్రహ్మంగారి మఠం మాడవీధుల్లో ఊరేగింపుగా లాగారు. ఈ బ్రహ్మ రథోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ శాంతి భద్రతలను పర్యవేక్షించారు. హరిప్రసాద్ ఎస్ఐ గారు వెబ్సైట్ లోపు చేసుకోవాలి. వెంకటేశ్వర్లు
మన పడుతుంది. దయచేసి ఓపికతోటి భక్తి ఉండవలసిన మన కొలుసులకు కూడా పూజా కార్యక్రమాలు ఉన్నాయి. కొలుసు ముందు వైపు వేయాల్సిన అవసరం ఉంది. మీరు దయచేసి అర్థం చేసుకొని గోవిందా 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 చంద్రబాబు శ్రీ 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 వీరగర్భ వెంకటాద్రి స్వామి వారికి, మాతా ఉమాదేవి గారికి, భక్తకోటి శిష్యకోటికి హర హర నమ పార్వతీ పరమదేవ శంభో. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో ఈరోజు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ నుండి రాయపట్నం వెళ్ళు ప్రధాన రహదారిపై చొప్పదండి ఎన్టీఆర్ చౌరస్తా వద్ద రైతుల ధాన్యం కొనుగోలు సమస్యపై రోడ్డు మీద ధర్నాతో నిరసన తెలిపారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ వాహనాల రాకపోకలు స్తంభింపజేశారు. జీపీఎస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాత పద్ధతిలోనే వడ్లు కొనుగోలు చేయాలని రైతుల పక్షాన గళం విప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే భారీ స్థాయిలో జిల్లా కలెక్టర్ ముందు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సుంకే రవిశంకర్ను ఆయన అనుచరులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కొబ్బరికాయలు కొట్టుడు కాదురా, కొబ్బరికాయలు కొట్టుడు కాదురా, కొబ్బరికాయలు కొట్టుడు కాదురా, కొబ్బరికాయలు కొట్టుడు కాదురా. జై తెలంగాణ, జై తెలంగాణ. కాంగ్రెస్ నియంతృత్వ వైఖరి, కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వరి, కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ వైఖరి, రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ వైఖరి. గొర్రెలు వద్దురా, గొర్రెలు వద్దురా, జీపీఎస్ వద్దురా, కొనుగోలు చేయరా, జీపీఎస్ వద్దురా, జీపీఎస్ వద్దురా, గొర్రెలు వద్దురా, గొర్రెలు వద్దురా, గొర్రెలు వద్దురా, జీపీఎస్ వద్దురా, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, వద్దురా నాయన, వద్దురా నాయన. కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ వైఖరి, రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ వైఖరి. రోజుల క్రితం కల్లాలలో పోసినటువంటి ధాన్యాన్ని ఇప్పటి వరకు ఒక్క ధాన్యపు గింజ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. కొంతమంది ఎమ్మెల్యేలు తూతూ మంత్రంగా కొబ్బరికాయలు కొట్టి హడావుడి చేసి కొనుగోలు సెంటర్లు ప్రారంభం చేసామని గప్పాలు కొడుతూ ఉన్నారు. కానీ కొనుగోలు సెంటర్ ప్రారంభించడం కాదయా,
కొనుగోలు చేయాలి. కొబ్బరికాయలు కొట్టుడు కాదు, కొనుగోలు చేయాలి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రైతులను వెన్నుపోటు పొడుస్తూ ఉంది. ఇప్పటి వరకు 25 రోజులుగా ధాన్యాన్ని కొనకుండా కొర్రీలు పెడతా ఉంది. మరి రకరకాల కొర్రీలు, GPS అనే ఒక నూతన విధానాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే GPS అంటే ఆన్లైన్లో వీళ్ళు అప్లై చేసుకుంటే ఆన్లైన్లో ఉన్న వాళ్ళకు మాత్రమే లారీయో ట్రాక్టరో వస్తుంది. అది హుజరాబాద్ నుంచి వస్తుందా, వరంగల్ నుంచి వస్తుందా, ఖమ్మం నుంచి వస్తుందా, అది ఆన్లైన్లో ట్రక్ షీట్లో ఉంటేనే ఆన్లైన్లో రికార్డ్ అయితేనే వాళ్ళకి ఆ వెహికల్ వస్తుంది. అంటే ఈ విధానం ద్వారా GPS విధానం, ఆన్లైన్ విధానం ద్వారా, ట్రక్ షీట్ విధానం ద్వారా 2-3 నెలలు కొనుగోలు చేయడానికి అవుతుంది. రైస్ ఏమో మరి బ్రహ్మాండంగా విపరీతమైనటువంటి ధాన్యం పండింది, పుట్లుగా పండింది. మరి రైస్ మిల్ ఏమో అరకొరగా రైస్ మిల్లను అలాట్మెంట్ చేశారు. మరి పూర్తి స్థాయిలో రైస్ మిల్లను అలాట్మెంట్ చేసేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. మరి అటువంటిది కొద్దిగానే రైస్ మిల్స్ అలాట్మెంట్ చేస్తే ఎక్కడ పోస్తారు ఈ ధాన్యాన్ని? ఎక్కడ? చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో ఓ జర్నలిస్ట్ పై జరిగిన దాడి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పలమనేరు అయ్యకన్ను వీధిలో నివసిస్తున్న ఆంధ్రప్రభ పత్రికా రిపోర్టర్ పూలమోహన్ పై 5 వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. పిల్లల సైకిల్ టైర్ కోసిన ఘటనపై ప్రశ్నించగా అదే ప్రాంతానికి చెందిన శ్రీనివాసులు అలియాస్ శివారెడ్డి, అతని భార్య శశి, కుమారుడు రూపేష్ మరియు మరో 2 వ్యక్తులు ఘర్షణకు దారితీసి పథకం ప్రకారం కత్తి, క్రికెట్ బ్యాట్ మరియు కర్రలతో దాడి చేసినట్లు బాధితుడు ఆరోపించారు. మామూలు సామరస్యం మాట్లాడేది మామూలే కదా. మరి సర్దుబాటు చేసుకోండి చెప్దామనుకుంటే వాడు వేస్తే కట్టేసుకుని వచ్చి కొట్టేదానికి పక్కనే ఉంటుంది. వాళ్ళతో మాట్లాడుతాను మాట్లాడు ఆడవుతుంది. ఎవరు సైలెంట్గా ఉండదు, సైలెంట్గా ఉండాలి. అందరూ మీరు సామరస్యం అవ్వదు. పైగా మీకు సంబంధం లేని విషయం అంటే నేను నా కొడుకు నేను తింటున్నాను, అదే సైకిల్ టైర్ పోయాను, అది అడిగే కొందరికి అది ఎవరు పడిపోయాక వదిలేరా కండక్టర్స్ టైం అయిపోతాం తీసుకొని పోయి అంతా మధ్యలో వచ్చి ఆమెను కూడా చెప్పి చిన్న విషయం కదమ్మా, అది ఎందుకు బాధలాడతాను, అసలు మీకు సంబంధం లేని విషయం, నేను నా కొడుకు చెప్తున్నాను కదా, నీకు అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పి లెక్క లేకుండా ఏందో ఇట్లే ఉండేది. నేను వచ్చేసాను వాళ్ళంకా మా కొడుకు 12 గంటలకి తీసుకొచ్చి ఇంటికి వచ్చే కొద్దికి ఆమె ఇంకొక 2 లేడీస్ని పిలుచుకుంది. ఆమె అత్త, తర్వాత ఆమె మదర్, ఇంకో 2 లేడీస్ని తీసుకొచ్చి నోటికి అది ఏదేదో మాట్లాడతాను. నేను ఎప్పుడు విన్న కూడా గురించాను అన్నారా అని మాట్లాడతాను. మా ఇంట్లో మేము ఉంటే అసలు వీళ్ళు ఎందుకు ఇంత ఇచ్చేస్తానని అడిగితే వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి కట్టే ఒకటి ఇస్తారని చెప్పి ఆమె చెప్పినట్టుగా ఉంది. వస్తా కట్టే నేనుగా తక్కువ ఉంటే వీళ్ళు మా పిల్లల పైన మా బాబుని కూడా సార్ వాళ్ళ బాబు అంటారు సార్ 10 మందిని వేసుకొచ్చి స్కూల్ దగ్గర నేను వేసేస్తాను రా. పిల్లలు కూడా చదివేదే 9వ క్లాస్ 10వ క్లాస్ సార్ వాడు బెదిరిస్తారు. మా వాడు నన్ను కూడా ఎట్లా పడతారు లెక్క లేకుండా సార్. వాడు చిన్న పిల్లడు అని సార్, వాడు కూడా వస్తున్నాడు సార్. వాడు వచ్చి మా ఆయన మీద వాడు వాళ్ళ నాన్న ఇద్దరు అటాక్ చేశారు సార్. గట్టిగా మాట్లాడేది కూడా లేదు సార్. ఏదైనా ఉంటే అడుగుతాం, రిక్వెస్ట్ చేసుకుని పోతా ఉంటే మొదటి నుంచి అదే తాగుతాం. మా విలేకరులు అందరితో కూడా ఏ రోజు కూడా ఒకరితో కూడా గొడవ పడింది మాట్లాడలేదు. కానీ అనవసరం వచ్చింది. మా ఇంట్లో మా పిల్లల గురించి మాట్లాడుతున్నా అంటే వాళ్ళని తిప్పుతామంటే సార్ ఏం సార్ మొచ్చుకొస్తే మాకైతే చాలా అట్లే కాదు సార్. ఇంత రాజకీయ ఈరోజు నేను కానీ లేకపోతే అసలు నాకు మా భార్య గారి మా పిల్లలు కూడా తెచ్చుకోవచ్చు ఆ పరిస్థితులు వచ్చినారు. మాకు ఒకసారిగా ఆయన
తర్వాత వాళ్ళ వైఫ్, వాళ్ళ కొడుకు, వాళ్ళ అత్త, మా అమ్మ, వాళ్ళు మొత్తం 5 వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు సార్. బయట ఇక్కడ విలేజ్లో ఉంటాను. ఫోన్ చేసి పిలిపిస్తుంది సార్. నీ కథ చూసేద్దాం, నువ్వు రా అని అన్నోని రప్పించుకురా. అది ఇదే పని సార్. నేను తెల్లారిలేస్తే నా పిల్లలు, నా డ్యూటీ, నాకు అదే సరిపోతుంది. వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చింది సార్. ఏం మాట్లాడుతుంటే ఆయన మళ్ళీ వచ్చింది. చూడు ఆయన వచ్చాడు, బాబు తెచ్చుకున్నాను తెచ్చి ఆయన 11:30 కూడా వచ్చాడు. ఇవి మళ్ళీ మాట్లాడుతుంది అంటే ఇంకా ఆమె వినలేస్తాం. వాళ్ళ అర్థం పిలిపించి ఆమె ఏమంటే అటాక్ చేయడాలే అవే సార్. పెద్ద కట్టెలు ఎత్తుకొచ్చినారు. మీ కథ చూసేస్తాము అది ఇది అంటే ఎందుకు మా ఊరికే గొడవలు, మేమేం చేయలేదు, మీ మాటలు రాలేదు కదా అనేసి అంటే వాళ్ళ ఆయనకి చెప్పింది సార్. చూసేద్దాం అందరినీ పిలుస్తున్నారు, మాకు కథ చూసేస్తామని ఆయన చూపిస్తుంటే మేము గవర్నమెంట్ టీం సార్. ఏమైతే కానీ మేమేం మాట్లాడలేదు కదా గొడవలు ఈవిడ కాదు, మేము పోము సార్ గొడవలు అని గవర్నమెంట్. వాళ్ళ ఆయన రావడం పెద్ద కట్టె ఎత్తుకొని వచ్చేసి మా మీద అటాక్ చేయడానికి వచ్చింది. ఎందుకు ఉద్దేశి నా గొడవలు మేము సామరస్యంగానే మాట్లాడుతున్నాం కదా, ఎందుకు మీకు అంత గొడవలకు వస్తారు, పిల్లల విషయాలకి ఎందుకు వస్తారు మీరు? మేమైతే పిల్లలకు మేడం వాళ్ళు అట్లేదు చెప్తుంటారు. లేదు ఈ కథ చూసేస్తామని గాడ్లు ఎత్తుకొచ్చి కత్తులు ఎత్తుకొచ్చి సార్ నన్ను కొట్టారు సార్. ముందుగా మా ఆయన మాట్లాడుతూనే ఏంటి ఇంకా ఎందుకు చాలా గొడవ చేస్తున్నారు, ఎందుకని సామరస్యంగా మాట్లాడడానికి పైన బాల్కనీ వెళ్ళి మాట్లాడుతున్నారు. ఇలా ముందు జరిగిన సార్ ఆమె ఎప్పుడు ఎట్లాగే నాన్సెన్స్ మాట్లాడుతుంటే పట్టించుకోండి సార్. ఆమె ఏమంటే మేము రెండుకి వాళ్ళు మిదిపైన పెట్టి బట్టలు ఆరేసుకున్నాం. పిల్లలు వచ్చినప్పుడు రెండులో వాళ్ళకి చాలా మాట్లాడుతుంది. కానీ గొడవలు మా తిరుమలలో భక్తులకు అందించే నిత్య అన్న ప్రసాదం కోసం పలమనేరు మార్కెట్ నుంచి విశేష సేవ కొనసాగుతోంది. పూసల రవి ఆధ్వర్యంలో ఈరోజు సుమారు 8 టన్నుల కూరగాయలను తిరుమల తిరుపతి దేవస్థానంకు పంపించారు. ప్రతి నెల ఒకసారి ఈ విధంగా కూరగాయలను పంపిస్తూ భక్తి సేవను కొనసాగిస్తున్నారు. ఈ నిత్య అన్న ప్రసాద కార్యక్రమాన్ని 1989లో మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రపంచ నలుమూలల నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం అందిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు చాలా శుభదినం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి తిరుమల దేవస్థానంకు పలమనేరు మార్కెట్ నుంచి ఈరోజు 10 టన్నుల కూరగాయలను వితరణ చేస్తున్నాము. ఆ దేవదేవుడి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. ప్రతి నెల కూడా ఒకరోజు పలమనేరు మార్కెట్ నుంచి మేము కూరగాయలు పంపిస్తున్నాము. ఈ అవకాశం కల్పించిన దేవదేవుడి వెంకటేశ్వర స్వామికి అందరూ రుణపడి ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా దేవునికి రుణపడి ఉండాలని, ఇదే విధంగా ప్రతి మాసంలో కూడా మనం కూరగాయలు పంపిస్తాము. మాజీ ముఖ్యమంత్రి వర్యులు విశ్వవిఖ్యాత నవరస నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు తిరుమలలో ఈ అన్నదానముని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కోట్లాది రూపాయలు అక్కడ ఆ సంస్థకు డబ్బులున్నా ఒక్క రూపాయి కూడా ఇంతవరకు ఖర్చు చేయలేదు. అంతా కూడా సౌత్ ఇండియా నుంచి, దక్షిణ భారతదేశం నుంచి, ప్రతి రాష్ట్రంలో నుంచి కూడా మాలాంటి సేవకులు ఒక 25 మంది ఉన్నారు. అందరూ కూడా ఉచితంగా కూరగాయలు స్వామివారికి తిరుపతి తిరుమల దేవస్థానం అన్నప్రసాదానికి తరలిస్తూ ఉంటారు. అక్కడ సంస్థలో ఉండే డబ్బులు ఒక్క రూపాయి కూడా ఇంతవరకు ఖర్చు చేయలేదు. ప్రతిరోజు కూడా దాతలు 40 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయల వరకు కూడా అన్నదానానికి ఇస్తూ ఉన్నారు. ఆ డబ్బులు ఖర్చు కాకుండా ఈ మన డోనర్లే అందరూ కూడా హిందూ మతం అంతా కూడా చాలామంది కూడా స్వామికి వితరణ చేస్తున్నారు కూరగాయలు. అందరూ కూడా ఆ దేవదేవుడి ఆశీస్సులు వండి సమాజం అంతా కూడా ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్య భోగభాగ్యాలు, సిరి సంపదలు, పేరు ప్రఖ్యాతులతో ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్నాము. ఈ పలమనేరు మండి సహకరించిన మండి వాళ్ళకి, దాతలకి, రైతులకు అందరూ కూడా మేము తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.
నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలోని ఎంపీడీఓ ఆఫీసులో అధికారులు మరియు శ్రీశక్తి ఉపాధి హామీ అధికారులు సమయానికి విధులకు హాజరు కాని అధికారులు ఇష్టం ఉన్నప్పుడు వస్తున్నారు. ఉదయం 11 గంటలు దాటినా కూడా ఒక్కరు కూడా విధులకు రాకుండా విధుల పట్ల నిర్లక్ష్యం వహించి మండల ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై వెంటనే పై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకున్నారు. నిర్మల్ గ్రామీణ మండలం ఎల్లపల్లి గ్రామంలో జరగాల్సిన ఒక బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. గ్రామంలో బాల్య వివాహం జరుగుతుందన్న సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పందించి సమయానికి చేరుకుని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ బాల్య వివాహ నిరోధక చట్టం 2006 ప్రకారం 18 ఏళ్లలోపు బాలికలకు 21 ఏళ్లలోపు బాలురకి వివాహం చేయడం నేరమని వివరించారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. నిర్మల్ రూరల్ మండలంలోని ఎల్లపల్లి గ్రామంలో ఈ రోజున బాల్య వివాహాన్ని అడ్డుకోవడం జరిగింది. మాకు చిల్డ్రన్ హెల్ప్ లైన్ ఎమర్జెన్సీ చిల్డ్రన్ హెల్ప్ లైన్కి వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ రోజున బాల్య వివాహ నిరోధక అధికారి అయినటువంటి మన మంగళం మేడం, అదేవిధంగా పంచాయత్ సెక్రటరీ గారు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరం కూడా వచ్చి ఈ రోజున ఈ బాల్య వివాహాన్ని అడ్డుకోవడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఈ మైనర్ బాలికకు వివాహాన్ని నిశ్చయించడం జరిగింది. సో వీళ్ళకి తల్లిదండ్రులకు చక్కని కౌన్సిలింగ్ అందించడం జరిగింది. దీని ద్వారా వాళ్ళు యొక్క వివాహాన్ని అమ్మాయికి 18 years వచ్చేంత వరకు కూడా చేయమని చెప్పేసి మాకు ఒక డిక్లరేషన్ కూడా రాసివ్వడం జరిగింది. మంచి కౌన్సిలింగ్ ద్వారా అంటే వాళ్ళకు క్లియర్గా బాల్య వివాహం ద్వారా జరిగేటటువంటి పరిణామాలను వివరించడం జరిగింది. ఉదాహరణకు పోషకాహార లోపం కానివ్వచ్చు, ఆరోగ్య సమస్యలు కానివ్వచ్చు, శారీరక ఎదుగుదల కానివ్వచ్చు, వీటన్నిటిని కూడా చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా వాళ్ళు వారి యొక్క వివాహాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. 18 years నిండిన తర్వాతనే వివాహం చేస్తామని చెప్పేసి డిక్లరేషన్ కూడా రాసుకోవడం జరిగింది. అంతేకాకుండా చట్టపరంగా ఉన్నటువంటి కాంప్లికేషన్స్ అన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ వివాహాన్ని పూనుకుంటారో, వారికి వివాహానికి సపోర్ట్ చేస్తారో, వివాహాన్ని చేయాలని నిర్ణయించుకుంటారో వారికి 2 సంవత్సరాల జైలు శిక్ష చట్టపరంగా ఉంది. అదేవిధంగా 2 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ₹1,00,000 జరిమానా కూడా ఈ వివాహానికి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా పడుతుందని చెప్పేసి చట్టపరమైనటువంటి అవగాహన కూడా కల్పించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. కరీంనగర్ జిల్లా పార్టీ ఆదేశాలను అనుసరించి హుజురాబాద్ మండలంలోని అన్ని గ్రామాలలో డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా ఈరోజు ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని ఇచ్చిన పిలుపు మేరకు పోతిరెడ్డిపేట గ్రామంలో ఈరోజు బీజేపీ శ్రేణులతో కలిసి ఆ గ్రామ సర్పంచ్ మంతెన సుమలత సురేందర్, సంపత్ రెడ్డి, పరశురాం, నల్లా సుమన్,
మోటపోతుల రాకేష్ మరియు ఆ గ్రామ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో డంపింగ్ యార్డ్ వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్ రద్దు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగిందని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి హుజురాబాద్ పట్టణానికి చెందినటువంటి డంపింగ్ యార్డ్ విషయంలో అన్ని పార్టీలు ప్రజలందరూ కూడా ఈరోజు ముక్త కంఠంతో డంపింగ్ యార్డ్ను రద్దు చేయాలని చెప్పి కోరుచున్నారు. గత నెల రోజులుగా ప్రతి ఒక్క వర్గం నుండి అన్ని కుల సంఘాలు అందరూ కూడా వచ్చి ఈరోజు హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా ప్రాంతం లోపల నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఉద్యమాల పురుడు పోసుకున్నటువంటి ఈ హుజురాబాద్ గడ్డలో ఈరోజు ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఈరోజు డంపింగ్ యార్డు ఇక్కడ నెలకొల్పుతున్నారు. మరి ఇక్కడ ఎందుకు నెలకొల్పుతున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంటే ప్రజల ప్రాణాలకే ముప్పు కలిగినప్పుడు మీరు ప్రజల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం కదా, మరి ప్రజల యొక్క ప్రాణాలను మీరు పణంగా పెట్టి ఇట్లాంటి ప్రాజెక్టులు మీరు ఎందుకు తీసుకొస్తున్నారు, ఇలాంటి ప్లాంట్లను ఎందుకు నెలకొల్పుతున్నారని ఈరోజు ప్రశ్నిస్తున్నారు ప్రజలందరూ కలిసి. అదేవిధంగా ఈ డంపింగ్ యార్డు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ హుజురాబాద్ నియోజకవర్గం అయినటువంటి ప్రణవ్ బాబు గారు ఒక ప్రెస్ మీట్ లో ఒక విషయం చెప్పారు. ఇది డంపింగ్ యార్డ్ కాదండి, వేస్ట్ ఎనర్జీ అని మాట్లాడుతున్నారు. ఓకే, వేస్ట్ అంటేనే చెత్త. ఈ చెత్తను రకరకాలుగా ప్రాసెసింగ్ చేసి రసాయనాలు కలిపి కాల్చి బూడిదైన తర్వాత వచ్చేటువంటి రసాయనాల వల్ల చాలా ఇబ్బందులకు గురవుతాయి, శ్వాసకోశ ఇబ్బందులకు గురవుతారు, ప్రజలందరూ కూడా అనారోగ్య పాలవుతారు. ఇక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలు కూడా కలుషితమవుతాయి. ఇక్కడ ఉన్నటువంటి సిరిసపల్లి పోతిరెడ్డిపేట గ్రామానికి చెందినటువంటి ఇక్కడ సర్పంచ్ గారు వాళ్ళ భర్త గారు ఊరు ఉన్నారు, ఇక్కడ మంతెన సుమలత వారి భర్త గారు ఊరు ఉన్నారు. ఇక్కడ వారు కూడా చెప్తున్నారు ఏంటంటే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మేము ఇక్కడ పంటలు పండించుకునేటువంటి మేమందరం రైతులము, మా కడుపు కొడుతున్నారు ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి తర్వాత అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఆలోచిస్తున్నారు, అరే మా ఒక ఈ రైతు పండించేటువంటి రైతు విత్తన భాండారం అయినటువంటి కరీంనగర్ జిల్లాలో ఈ సిరిసపల్లి పోతిరెడ్డిపేటలో ఉన్నటువంటి వడ్లు ఏవైతున్నాయో విత్తనాలుగా పోతాయి. సో ఆ విత్తనాలు సీడ్గా పండిస్తారు. ఇక్కడ ఈ పండించేటువంటి విత్తనాలు రేపు రాకుండా జనరేషన్ లేకుండా అయిపోతుంది. ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వానికి కావాల్సింది ఏంది, నిధులు కావాలి, లేకపోతే ఏదైనా ఫండింగ్ కావాలన్నప్పుడు ఏం చేయాలి, మీరు ఇక్కడ ఉన్నటువంటి ఎనర్జీ ఏ చెత్త అయితే ఉందో అనేక రకాల ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. వాటిని రోడ్లు వేసే విధంగా, చెత్తను వేస్ట్ చేసే విధంగా, దాన్ని రోడ్లు వేసే విధంగా, తర్వాత రకరకాలుగా ఉన్నాయి. మీకు విద్యుత్తే కావాలనుకుంటే సోలార్ పరికరాల ద్వారా కూడా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. ప్రజల యొక్క ప్రాణాలను పణంగా పెట్టి ఈరోజు అనేక రకాల ప్రాజెక్టులు చేపట్టి ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారు. ఇక్కడ విషయం ఏమర్థమైందంటే ఇక్కడ నెలకొల్పేటువంటి ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటు ఎవరికైతే వస్తుందో ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఈ కాంట్రాక్టర్ దగ్గర 100-200 కోట్లు ప్రభుత్వం తీసుకున్నట్టు మాకు తెలిసింది. ఈ 100-200 కోట్లు రిటర్న్ ఇయ్యలేరు కాబట్టి ఈ ప్లాంట్ను రద్దు చేసే విధంగా ఆలోచన చేస్తలేరు. మనకేంది చూస్తారు, 4 రోజులు చేస్తారు, ఊకుంటారు అని చెప్పి ఒక మెసేజ్ తీసుకుపోతున్నారు. అయిపోతుందని కొంతమంది, ఉంటుందని కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్రజల్లో ఐకమత్యం లేకుండా దీన్ని ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రోజు హుజురాబాద్ పట్టణం లోపల, హుజురాబాద్ మండలం లోపల అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం యొక్క చర్య ఏదైతే ఉన్నదో ప్లాంట్ను డంపింగ్ యార్డ్కు ఆపోజిట్ గా ఈరోజు ప్రజలందరూ కూడా ముక్తఖండంతో ఉద్యమిస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు. ఇక్కడ ఏదో తిరగనీయకుండా చేస్తారు. ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రణవ్ బాబు గారు, మీరు మీ మంత్రి గారికి కానీ లేకపోతే మీ సీఎం కానీ నివేదించాలి. ఇక్కడ జరుగుతున్న వాస్తవ పరిస్థితులను మీరు నివేదించాలి. కేవలం మీ పదవులను కాపాడుకోవడం కోసమే కాదు, ప్రజల యొక్క ప్రాణాలను కాపాడాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. ఇదే విధంగా కొనసాగితే దీని మీద మీ దగ్గర నుండి స్పష్టమైన లేఖ రానట్టయితే మేము ఖచ్చితంగా ఉద్యమిస్తాం. మీ ప్రభుత్వాన్ని పడగొట్టేదాకా ఉద్యమిస్తామని చెప్పి మేము ఈ విధంగా బీజేపీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్, ఖచ్చితంగా దీన్ని రద్దు చేయాలని మేము కోరుచున్నాం. రాజ్యలక్ష్మి సమేత భావన్నారాయణ స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వైశాఖ శుద్ధ ఏకాదశి సోమవారం స్వామివారి కళ్యాణాన్ని వైష్ణవ సాంప్రదాయ ప్రకారం నిర్వహించారు. కళ్యాణాన్ని పురస్కరించుకొని దేవాదాయ శాఖ వారు ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, మంచి ముత్యాలు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు చేతుల మీదుగా స్వామికి అందజేశారు. సాయంత్రం స్వామిని గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు స్వామికి హారతులిచ్చి పళ్ళు, పలహారాలు అందజేశారు. ఆలయంలో ప్రవేశించి ముందు స్వామి అమ్మవార్లకు ఎదురు సన్నాహం నిర్వహించారు. వేద పండితులు
ఎదురు సన్నాహంలో ఇరువురి యొక్క గొప్పతనాన్ని వివరించారు. ఆలయమంతా విద్యుత్ దీపాలతో అలంకరించారు. కోటలో సంచలన ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ పత్రిక ఆంధ్రజ్యోతికి చెందిన జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రాథమికంగా పాత వైరం లేదా వ్యక్తిగత విభేదాలే హత్యకు కారణమై ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈరోజు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మొత్తం జర్నలిస్టులకి ఉన్న చట్టాన్ని రద్దు చేసింది, రచనగా ఉన్న చట్టాన్ని రద్దు చేసింది. ఈ లేబర్ కోడ్స్ వల్ల రద్దు కావడంతో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు జర్నలిస్టులకి రక్షణ లేకుండా పోతుంది. అందువల్ల భవిష్యత్తులో అయినా దృష్టిలో పెట్టుకొని అందువల్ల విలేకరులకు రక్షణగా ఉంటున్న చట్టాన్ని కాపాడే పద్ధతిలో ఉండాలని చెప్పి పోలీసులు కూడా ఆ పద్ధతిలో విచక్షణారహితంగా ఆలోచించకుండా దీన్ని సమగ్రంగా పరిశీలించి ఈ సమస్యను ఎవరైతే సృష్టించారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని ఆ కుటుంబానికి రక్షణగా నిలబడాలని చెప్పి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి లేని పక్షంలో భవిష్యత్తులో జర్నలిస్టులు చేసే పోరాటాలకి జీవితంతో అండగా నిలబడతామని చెప్పి తెలియజేస్తున్నాం. జరిగిన ఘటనపై విలేకరి దారుణంగా హత్య చేయడము చాలా దారుణము. దీనికి మేము సీరియస్గా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న విలేకరులపై దాడి చేయడం ఈ నియోజకవర్గంలో ఎక్కువైపోయినది. కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం దీనిపైన స్పందించాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా అతను ఏదో తల వాకింగ్ పోతూ ఉంటే ఉన్నట్టు హత్య చేయడం చాలా దారుణము. దీనికి ఖండిస్తున్నాము. ఇంకైనా వారి కుటుంబాన్ని ఆర్థికంగా కానీ ఇంకొక విషయాలు కానీ జోక్యం చేసుకోకుండా ఖండిస్తున్నాము. దానికి పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని ఎంక్వైరీ చేసి విచారణ జరిపించి వారికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మారుపేరు ఇటువంటి మన వీకోట నడి పొట్టున ఒక ఆంధ్రజ్యోతి విలేకరు జగన్మోహన్ రెడ్డి గారు వాకింగ్ పై వస్తుంటే కొందరు స్మగ్లర్లు దుండగులు పొట్టను పెట్టుకున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఎంత మాత్రం మంచి పద్ధతి కాదు. చంపుకుంటుంది భౌతిక దాడులు, హత్యారాజుకి ఇవన్నీ చేయకూడదు. ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు గౌరవ శాసనసభ్యులు కూడా పోలీసు అధికారులతో మాట్లాడినారు. ఇటువంటి హత్యలు ఎప్పుడూ కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఎవరో నిందితులు పట్టుకుంటారో వాళ్ళకి కఠిన శిక్ష వేసి కూడా ప్రజల్లో ఒక ధైర్యాన్ని కూడా కల్పిస్తారు. కానీ ఎంత మాత్రం ఇటువంటి సంఘటన జరగదు దురదృష్టకరము. మళ్ళీ పునరావృతం కాకుండా ప్రజలు అందరూ కూడా ఆలోచన చేయాలి. మళ్ళీ ప్రభుత్వాలు కఠిన నిర్ణయం తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి విలేకరులు కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు ఒక రక్షణ కల్పించాలని కూడా తెలియజేసుకుంటూ ఈ హత్యను తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం.